రిపోర్ట్ ఇచ్చారా? టైం పడుతుందా? అంతే. ఈరోజు జనగామలో చూసుకున్నట్టయితే ఏ కాలేజ్ హాస్టల్లో అయినా సరే ప్రతి విద్యార్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాలేజ్ యాజమాన్యాలు. ఎందుకంటే మనం చూసుకున్న ఏబీ బాయ్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ 15 మంది జరిగింది. ఇప్పుడు అదే గాయత్రి అంటే ఏబీకి సంబంధించిన అనుమతి లేని ఒక కాలేజ్ శ్రీ గాయత్రి కాలేజ్, దాంట్లో కూడా గర్ల్స్కి దగ్గర 15 మందికి ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. దయచేసి దీనిపైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పి డిఏఓని కోరుకుంటున్నాం. దాంతోపాటు కలెక్టర్ గారు స్పందించాలి. ఇంకోటి ఏంటంటే మొన్న వచ్చిన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, దాని తర్వాత డిఎంహెచ్ఓ గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. మొన్న వచ్చి పైన నామమాత్రానికి ఫుడ్ని ఇన్ఫెక్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ మంచిగా అని చెప్పారు, కానీ మీరు ఈరోజు మళ్ళీ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. అది ఎట్లా జరిగిందో దానికి పూర్తి బాధ్యులు ఫుడ్ ఇన్స్పెక్టరు, డిఎంహెచ్ఓ, కాలేజ్ యజమాని అని చెప్పి మేము కోరుకుంటూ వాళ్ళకి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సరే, ప్రతి విద్యార్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాలేజ్ యాజమాన్యాలు. ఎందుకంటే మనం చూసుకున్న ఏబీ బాయ్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ 15 మంది జరిగింది. ఇప్పుడు అదే గాయత్రి అంటే ఏబీకి సంబంధించిన అనుమతి లేని ఒక కాలేజ్ శ్రీ గాయత్రి కాలేజ్, దాంట్లో కూడా గర్ల్స్కి దగ్గర 15 మందికి ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. దయచేసి దీనిపైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పి డిఏఓని కోరుకుంటున్నాం. దాంతోపాటు కలెక్టర్ గారు స్పందించాలి. ఇంకోటి ఏంటంటే మొన్న వచ్చిన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, దాని తర్వాత డిఎంహెచ్ఓ గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. మొన్న వచ్చి పైన నామమాత్రానికి ఫుడ్ని ఇన్ఫెక్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ మంచిగా అని చెప్పారు, కానీ మీరు ఈరోజు మళ్ళీ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. అది ఎట్లా జరిగిందో దానికి పూర్తి బాధ్యులు ఫుడ్ ఇన్స్పెక్టరు, డిఎంహెచ్ఓ, కాలేజ్ యజమాని అని చెప్పి మేము కోరుకుంటూ వాళ్ళకి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ గాయత్రి కాలేజీ నుండి ఒక 1 అవర్ బ్యాక్ ఆడపిల్లలు రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు టోటల్ అరౌండ్ 7 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ చిన్న వేగ్ కంప్లైంట్స్. ఒకరిద్దరికి వామిటింగ్, ఒకరిద్దరికి కడుపు నొప్పి, ఒకరికేమో బ్రీదింగ్ డిఫికల్టీ. ఈ బ్రీదింగ్ డిఫికల్టీ అమ్మాయి తరచుగా ఆమెకు అప్పుడప్పుడు ఈ సమస్య వస్తుంది. సో దీంట్లో ఎవరికి ఫీవర్ లేదు, ఎవరు సిక్ లేరు. మామూలుగా చిన్న మైనర్ కంప్లైంట్స్ ఇవన్నీ. ఎవరికి డీహైడ్రేషన్ సైన్స్ లేవు. సో వాళ్ళకి చిన్నగా వైద్యపరంగా సలహాలు ఇచ్చేసి వాళ్ళ యాజమాన్యాన్ని కూడా చెప్పేసి ఏమన్నా చిన్న ఆరోగ్యానికి పిల్లలకు ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే వాతావరణం, వంటగదులు అటువంటి ఏమైనా ఉన్నా కానీ పడగదులు ఉన్నా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. 6-7 స్టూడెంట్స్ ఎవరైతున్నారో 30 minutes అబ్జర్వేషన్ ఈజ్ కంప్లీట్ చేసినాం. దే ఆల్ స్టేబుల్, నథింగ్ ఈజ్ సీరియస్. ఫుడ్ పాయిజన్ అయిందన్న పాయిజన్ అనేది ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ 600-700 స్టూడెంట్స్ అక్కడ స్ట్రెంత్. 700 స్టూడెంట్స్లలో 5-6 మెంబర్స్ అనేది ఇది వీళ్ళు రొటీన్గా చిన్నగా ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకు పర్సనల్ చాలా కంప్లైంట్స్ ఉంటాయి. పర్సనల్ ప్రాబ్లమ్స్, పిల్లలు పేరెంట్స్ దూరంగా ఉండడం, చదువుల వల్ల. నాకు తెలిసి 600-700 స్టూడెంట్స్లలో 5-6 మెంబర్స్కి ఫుడ్ పాయిజనింగ్ అనేది మిగతా 600 మంది కాకపోవడం అనేది కొద్దిగా డైజెషన్ కాని సబ్జెక్ట్ ఇది. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటంటే కామన్ ఫుడ్ సోర్స్ అన్నప్పుడు చాలా మాస్ క్యాజువాలిటీస్ రావాల్సి వస్తుంది. వామిటింగ్ రావాల్సి, ఫీవర్ వస్తుంది, లూజ్ మోషన్స్ వస్తాయి. అటువంటి మన దగ్గర ఇక్కడ ఏం లేవు కదా, మాస్ క్యాజువాలిటీస్ రావాలి. 600 మంది పిల్లలు అంటే అక్కడ నాకు తెలిసి ఒక మామూలుగా ఏం సార్ అంటే రెగ్యులర్గా ఉండే ప్రాబ్లమ్స్ తోటి అప్పుడప్పుడు సిక్ అవుతూ ఉంటారు. 300 స్ట్రెంత్ ఉంటుంది. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి సహజంగా వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకు హాస్పిటల్ హెడేక్ కానీ, స్టమక్ పెయిన్ కానీ, వామిటింగ్స్ ఏమన్నా చిన్న అవుతూనే ఉంటాయి సార్. మామూలుగా హాస్పిటల్ పంపిస్తూ ఉంటాం. కాకపోతే మనకి ఏంటంటే నియరెస్ట్గా కన్వీనియంట్గా ఉన్న లోటస్ హాస్పిటల్ కానీ లేదా ఆర్తి హాస్పిటల్ కానీ పంపిస్తూ ఉంటాం. అదే ప్రాసెస్లో సాయంత్రం కూడా 6-7 మెంబర్స్ కొద్దిగా హెడేక్, అనీజీ, స్టమక్ పెయిన్ అని చెప్పేసి ఒక అమ్మాయి వామిటింగ్ అంటే హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ట్రీట్మెంట్ కూడా చేయించాం. పెద్ద ప్రాబ్లం లేదని చెప్పేసి ఆదిత్య డాక్టర్ చెప్పారు. దాంతోపాటు అంటే ఈవినింగ్ 7 తర్వాత సిక్ అయితే తీసుకుపోయినాము. చూపించిన తర్వాత మెడిసిన్ తీసుకొని
వచ్చే క్రమంలో నేను కూడా వెళ్ళాను, కాకపోతే ఏంటంటే మిమ్మల్ని ముందు వచ్చేసాను. వచ్చే క్రమంలో వేరే వాళ్ళు ఆపేసి ఎందుకు వచ్చారు మీరు ఈ టైంలో, ఎందుకు వచ్చారంటే పిల్లలు కూడా చెప్పారట మాది పర్సనల్గా ప్రాబ్లం, హాస్పిటల్కి వచ్చిన రెగ్యులర్ ఉంటాయని చెప్పేసి అమ్మాయిల ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పారట. వాళ్ళు పదే ఫుడ్ పాయిజన్ క్వశ్చన్ చేసినప్పుడు అట్లా ఏం లేదని కూడా చెప్పారట. అది జరిగిన సంఘటన సార్, పెద్ద ఏం లేదు. పిల్లలు వచ్చారు, సేఫ్గా ఉన్నారు, వాళ్ళకు అక్కడ మన దగ్గర ఉంటారు. ఎంతమంది పిల్లలు హాస్పిటల్? 7 మెంబర్స్.